4 మార్క్స్ కి ఆర్ 5 మార్క్స్ కి మీకు క్వశ్చన్ అడిగితే కనుక రబర్స్ లా దాని డెరివేషన్ అడుగుతాడు, లేకపోతే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కానీ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ అడుగుతాడు, లాస్ట్ది ఆస్మాటిక్ ప్రెషర్ అడుగుతాడు. 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్లో కాన్సన్ట్రేషన్స్ చెప్పాను కదా, 4 కాన్సన్ట్రేషన్స్, వీటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్న దీంట్లో ఎన్ని ఉన్నాయి? 3, దాంట్లో 3. సో టోటల్లీ నీకు వచ్చేటప్పటికల్లా 3 into 3 దట్ ఈస్ 9 కాంబినేషన్స్ వస్తాయి. ఎలా వస్తాయి? కరస్పాండింగ్ పర్సంటేజ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? డైరెక్ట్లీ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ ని చెప్తుంది. నౌ 1 by 1 వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్తాం. ఫార్ములా ఫర్ ద మొలారిటీ అంటారు. సీక్వెన్స్ లో మీ నెక్స్ట్ చాప్టర్ దట్ ఈస్ సొల్యూషన్స్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రెండు కలిపి చూసుకున్నట్టయితే స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో ఓవరాల్గా 3 వస్తాయి. అవునా? ఒకటి గ్యాసెస్ స్టేట్. ఫస్ట్ ఇయర్లో చదివేసుకున్నారా? ఫస్ట్ ఇయర్లో గ్యాసెస్ స్టేట్ చాప్టర్ ఒకటి చదివామని గుర్తుందా? ఏది? ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్, వాన్ డెర్ వాల్స్ లాస్, అవునా? పివి ఎన్ఆర్టీ ఈక్వేషన్, అవన్నీ దేనిలో వస్తాయి? గ్యాసెస్ స్టేట్లో వస్తాయి. సెకండ్ స్టేట్ లిక్విడ్ స్టేట్. లిక్విడ్ స్టేట్లో బేసిక్స్ అక్కడ చదువుకుంటారు. ఎక్కడ? సొల్యూషన్ అంటే ఏంటి, సొల్యూషన్ ఫార్మేషన్ ఎలా జరుగుతుంది, దాంట్లో బైనరీ సొల్యూషన్స్ అంటే ఏంటి, ఆ బైనరీ సొల్యూషన్ ఫార్మేషన్కి సాల్వెంట్ అంటే ఏంటి, సొల్యూట్ అంటే ఏంటి, దాన్ని బట్టి కాన్సన్ట్రేషన్స్ ఎలా ఉంటాయి, అవన్నీ కూడా లిక్విడ్ స్టేట్ ఫస్ట్ ఇయర్లో వస్తుంది. తర్వాత దానిలో 3వది సాలిడ్ స్టేట్, ఈ సంవత్సరం చదువుకుంటారు. ఓకేనా? అవి కాకుండా లిక్విడ్ స్టేట్లో పర్టికులర్లీ కాన్సన్ట్రేషన్స్ అండ్ స్పెషల్ ప్రాపర్టీస్ అని వస్తాయి. వాటిల్ని కాలిగేటివ్ ప్రాపర్టీస్ అంటారు. 4 కాలిగేటివ్ ప్రాపర్టీస్ చదువుతారు. వాటి కోసం ఎక్స్క్లూజివ్గా సెకండ్ ఇయర్లో దట్ ఈస్ క్లాస్ 12లో మీకు ఉండేది సొల్యూషన్స్ చాప్టర్. అర్థమైందా? సో సింపుల్ లాంగ్వేజ్లో ఈ సంవత్సరం సొల్యూషన్స్ చాప్టర్ నుంచి మీరు నేర్చుకునేది ఏంటి అంటే 2 కాన్సెప్ట్స్. ఒకటి కాన్సన్ట్రేషన్స్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు, దానికోసం 4 ఉంటాయి. మొలారిటీ, నార్మాలిటీ, మోల్ ఫ్రాక్షన్. మొలారిటీ ఫస్ట్ వస్తుంది, ఈ 4. తర్వాత సెకండ్ కాన్సెప్ట్ వచ్చేటప్పటికల్లా కాలిగేటివ్ ప్రాపర్టీస్. కాలిగేటివ్ ప్రాపర్టీస్ వచ్చేటప్పటికల్లా మళ్ళీ దాంట్లో 4 వస్తాయి. ఒకటి బాయిలింగ్ పాయింట్లో వచ్చే ఎలివేషన్, ఫ్రీజింగ్ పాయింట్లో వచ్చే డిప్రెషన్. మీరు చదివేటప్పుడు ఎలివేషన్ ఇన్ ద బాయిలింగ్ పాయింట్ అంటారు, డిప్రెషన్ ఇన్ ద ఫ్రీజింగ్ పాయింట్ అంటారు. 3వది ఆస్మాటిక్ ప్రెషర్ వస్తుంది. అర్థమైందా? దాంతో మీకు క్లారిటీ అయిపోతుంది. ఇవన్నీ కూడా బేస్డ్ అపాన్ వేపర్ ప్రెజర్ని బట్టి ఎలా మారుతాయో నేర్చుకుంటారు. క్లియరా? సో సొల్యూషన్స్ చాప్టర్ నుంచి మీకు అడిగే కాన్సెప్ట్స్లో 4 మార్క్స్కి ఆర్ 5 మార్క్స్కి మీకు క్వశ్చన్ అడిగితే కనుక రబర్స్ లా దాని డెరివేషన్ అడుగుతాడు, లేకపోతే ఎలివేషన్ బాయిలింగ్ పాయింట్ కానీ డిప్రెషన్ ఫ్రీజింగ్ పాయింట్ కానీ అడుగుతాడు, లాస్ట్ది ఆస్మాటిక్ ప్రెషర్ అడుగుతాడు. 2 మార్క్స్లో వచ్చే క్వశ్చన్స్లో కాన్సన్ట్రేషన్స్ చెప్పాను కదా, 4 కాన్సన్ట్రేషన్స్, వీటి మీద మీకు క్వశ్చన్స్ వస్తాయి. క్లియరా? నౌ ఈ చాప్టర్లో మనం చదువుకునే వాటిల్లో సొల్యూషన్స్లో మనం ఇక్కడ చదువుకునే వాటిని ఏమంటారంటే బైనరీ సొల్యూషన్స్ అంటాం. సో బైనరీ అంటే పేర్లో చెప్తుందని చూడండి. దానిలో ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? బై అంటే 2, సో 2 కాంపోనెంట్స్ ఉంటాయి. దాంట్లో ఒకదాన్ని వచ్చేటప్పటికి మీరు సొల్యూట్ అంటారు, రెండో దాన్ని సాల్వెంట్ అంటారు. ఓకేనా? నా ఇక్కడ స్టూడెంట్కి ఉండే మిస్కాన్సెప్షన్ ఏంటంటే సొల్యూట్ ఎప్పుడు కూడా సాలిడ్ ఫేజ్లో ఉంటుంది, సాల్వెంట్ అంటే లిక్విడ్లో ఉంటుంది, దీన్ని తీసుకెళ్ళి దానిలో కరిగిస్తాము అని. ఓకేనా? సపోజ్ ఇదే నేను వాటరు ఆల్కహాల్ తీసుకున్నా, 2 లిక్విడ్ ఫామ్లోనే ఉంటాయిగా, రెండింటిని కలిపా. అప్పుడు దానిలో సొల్యూట్ ఎవరు అవుతారు, సాల్వెంట్ ఎవరు అవుతారు? ఎలా చెప్తావు? ఇద్దరు లిక్విడ్ స్టేట్లోనే ఉన్నారు కదా. నా ఇక్కడ పాయింట్ చూడండి. సో సొల్యూట్ అంటే దట్ ఈస్ ప్రజెంట్ ఇన్ ద లో ప్రపోర్షన్స్, అంటే తక్కువ క్వాంటిటీలో తీసుకునే దాన్ని ఏమంటారు? సొల్యూట్ అంటారు. ఎక్కువ క్వాంటిటీలో తీసుకునేది దట్ ఈస్ లార్జర్ ప్రపోర్షన్లో తీసుకునే వాటిని ఏమంటారు ఇక్కడ? సాల్వెంట్ అంటారు. ఓకేనా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 900 ml వాటర్ తీసుకున్నాం, 100 ml ఆల్కహాల్ తీసుకెళ్ళి దానిలోకి యాడ్ చేసాం. ఎవరు సొల్యూట్, ఎవరు సాల్వెంట్? వాటర్ సాల్వెంట్, ఆల్కహాల్ సొల్యూట్. దీన్నే రివర్స్లో చేయి. 900 ml ఆల్కహాల్ తీసుకున్నాం, 100 ml వాటర్ యాడ్ చేసాం.
క్లారిటీ వచ్చిందా? సో ఎవరైతే తక్కువ క్వాంటిటీలో ఉంటారో అది సొల్యూట్, ఎక్కువ దాంట్లో ఉండేది సాల్వెంట్. నెక్స్ట్ దీనిలో క్లాసిఫికేషన్ కనుక తీసుకున్నట్టయితే సొల్యూట్ కెన్ బి ఇన్ ద సాలిడ్ ఫేజ్ ఉండొచ్చు, లిక్విడ్ ఫేజ్ ఉండొచ్చు, గ్యాసెస్ ఫేజ్ ఉండొచ్చు. కరెక్టేనా? ఇది కూడా మీకు సాలిడ్ లో ఉండొచ్చు, గ్యాస్ లో ఉండొచ్చు, లిక్విడ్ లో ఉండొచ్చు. కరెక్టేనా? టైప్ ఆఫ్ బైనరీ సొల్యూషన్స్ రాసుకుంటే టోటల్లీ ఎన్ని వస్తాయి? సింపుల్ పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అన్న. దీనిలో ఎన్ని ఉన్నాయి? 3, దాంట్లో 3. సో టోటల్లీ నీకు వచ్చేటప్పటికల్లా 3 into 3 దట్ ఈస్ 9 కాంబినేషన్స్ వస్తాయి. ఎలా వస్తాయి? ఇది సాలిడ్ లో ఉందనుకో, తీసుకెళ్లి కరిగించేది సాలిడ్ ఉండొచ్చు, గ్యాస్ ఉండొచ్చు, లిక్విడ్ ఉండొచ్చు. దట్ ఈస్ కాంబినేషన్ ఏమైంది? సాలిడ్ ప్లస్ సాలిడ్ సొల్యూషన్, సాలిడ్ ప్లస్ గ్యాస్ సొల్యూషన్, సాలిడ్ ప్లస్ లిక్విడ్ సొల్యూషన్. ఎన్ని వచ్చినాయి? 3 వచ్చినాయి. సపోజ్ ఇది లిక్విడ్ లో ఉందనుకో, మళ్ళీ ఎన్ని వస్తాయి? 3. సపోజ్ ఇది గ్యాస్ లో ఉందనుకో, అప్పుడు ఎన్ని వస్తాయి? 3. ఓకేనా? నా ఇక్కడ పాయింట్ చూడండి. ఇక్కడ మీరు టెక్స్ట్ బుక్ నుంచి సింపుల్ గా చెప్పాలంటే బై హార్ట్ చేయాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి కాంబినేషన్ కి ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలి. ఓకేనా? సపోజ్ నేను సాలిడ్ ప్లస్ సాలిడ్ సొల్యూషన్ అన్నా, దానికి ఒక ఎగ్జాంపుల్ రాయమన్నా, ఏమని చెప్తావు? కరిగేది సాలిడ్ లోనే ఉండాలి, కరిగించుకునేది సాలిడ్ లోనే ఉండాలి. ఎల్లాయిస్. ఎల్లాయిస్ అంటే తెలుసు కదా, 2 లేక అంతకంటే ఎక్కువ మెటల్స్ ని కలిపితే ఎల్లాయిస్ వస్తాయి. దానిలో 2 మెటల్స్ సాలిడ్ ఫేజ్ లోనే ఉంటాయా? అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ నుంచి నేను స్టీల్ ని తయారు చేశాను. ఐరన్ కి స్టీల్ కి తేడా ఏంటి? ఐరన్ అనేది ప్యూర్ ఫెర్రస్, వేరే స్టీల్ వచ్చేటప్పటికల్లా దానిలో స్మాలర్ ప్రొపోర్షన్ లో అదర్ మెటల్స్ ని యాడ్ చేస్తాను, అప్పుడు ఫామ్ అయ్యేదాన్ని ఏమంటారు? స్టీల్. సో ఇక్కడ స్టీల్ అనేది ఏంటి? ఇట్ ఈస్ ఏ సొల్యూషన్. వేరే ఐరన్ తీసుకుంటే ఇట్ మే బి ఏ సొల్యూట్ ఆర్ ఇట్ మే బి ఏ సాల్వెంట్. అర్థమైందా? అలా కాకుండా గ్యాస్ ప్లస్ గ్యాస్ చెప్పే, అప్పుడు కరిగేది గ్యాసే, కరిగించుకునేది గ్యాసే. దగ్గరికి వచ్చా చెప్పు. ఏది చెప్పొచ్చు కదరా? ఏది సొల్యూషనే కదా, గ్యాస్ ప్లస్ గ్యాసే కదా. అవునా? దాంట్లో నైట్రోజన్, ఆక్సిజన్, అదర్ ఎలిమెంట్స్ అన్ని కూడా స్మాలర్ ప్రొపోర్షన్స్లో ఉంటాయిగా. మేజర్ ప్రొపోర్షన్స్లో ఉండేది ఎవరు? 73% నైట్రోజన్ ఉంటుంది. అంతే, మిగతా అన్ని తీసుకొచ్చి దేనిలో కరిగించినట్టు? నైట్రోజన్లో కరిగించినట్టు. కాబట్టి ఇట్ కమ్స్ అండర్ గ్యాస్ ప్లస్ గ్యాస్ కాంబినేషన్. అలాగే లిక్విడ్ ప్లస్ లిక్విడ్, వాళ్ళు ఇప్పుడే ఎగ్జాంపుల్ చెప్పి ఆల్కహాల్, వాటర్, ఇద్దరు లిక్విడ్స్ అయినా. అలా దీనిలో ప్రతి కాంబినేషన్ దట్ ఈస్ 9 కాంబినేషన్స్ వస్తాయి. 9 కాంబినేషన్స్కి అట్లీస్ట్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఎగ్జాంపుల్ తెలిసి ఉండాలి. క్లారిటీ వచ్చిందా? నౌ ఈ చాప్టర్లో మనం మాట్లాడుకునే కాన్సెప్ట్ ఎలా ఉంటుందంటే, సొల్యూట్ తీసుకునేదేమో ఇక్కడ సాలిడ్ ఫేజ్లో తీసుకుంటాం, కరిగించేది దేనిలో తీసుకుంటాం? లిక్విడ్ ఫేజ్లో తీసుకుంటాం. సో ఈ చాప్టర్లో మనం మాట్లాడే వాటిల్లో సాలిడ్ ప్లస్ లిక్విడ్ కాంబినేషన్ మాట్లాడతాం. సాలిడ్ విల్ బి ద సొల్యూట్ అవుతుంది, లిక్విడ్ విల్ బి ద సాల్వెంట్ అవుతుంది. అర్థమైందా? రేపు వచ్చేటప్పటికల్లా ఈ ఎగ్జాంపుల్స్ వచ్చేసి ఉండాలి, ప్రతిదానికి ఒక్కొక్కటి. క్లియరా? అండ్ నోట్స్లో కూడా టెక్స్ట్ బుక్ నుంచి కాపీ చేసుకోవడానికి ఒక టేబుల్కి 1/2 పేజ్ స్పేస్ వదులుకోండి. ఓకేనా? రేపు అవుట్పుట్లో మీకు బిట్ అడిగేటప్పుడు ఎగ్జాంపుల్ ఇచ్చేసి టైప్ అడుగుతాడు, లేదా టైప్ ఇచ్చేసి ఎగ్జాంపుల్ రాయమంటాడు. అయిపోయిందా? నా మనం మాట్లాడుకున్న ప్రజెంట్ కాన్సెప్ట్ దట్ ఈస్ సాలిడ్ ప్లస్ లిక్విడ్ కాంబినేషన్స్, బైనరీ సొల్యూషన్స్ తీసుకున్నాం. ఫర్ అన్ ఎగ్జాంపుల్ సాల్ట్ వాటర్ సొల్యూషన్, షుగర్ వాటర్ సొల్యూషన్, ఇవన్నీ కూడా సర్టెన్ అమౌంట్ ఆఫ్ సాల్ట్, షుగర్ తీసుకుని వాటర్లో కరిగించాం. ఓకేనా? నీకు సొల్యూషన్ ఫామ్ అయింది. ఆ బైనరీ సొల్యూషన్లో దాని యొక్క కరస్పాండింగ్ ప్రపోర్షన్స్ని నేను ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు ఆ ప్రపోర్షన్స్ నేను 3 పద్ధతుల్లో చెప్పచ్చు. దట్ ఈస్ వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్, వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్, వాల్యూమ్ బై వాల్యూమ్ పర్సంటేజ్. అర్థమైందా? అంటే కరస్పాండింగ్ ప్రపోర్షన్స్ ఆఫ్ ద సొల్యూట్ అండ్ సాల్వెంట్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ 3 ways. ఫస్ట్ ఇదేంటి? వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్. అంటే ఏం చేస్తారు? దీని యొక్క వెయిట్ ఇస్తాడు, దీని యొక్క వెయిట్ ఇస్తాడు ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజెస్. అర్థమైందా? ఫర్ అన్ ఎగ్జాంపుల్ 10%
NaCl సొల్యూషన్ అని చెప్పా వెయిట్ బై వెయిట్ పర్సంటేజ్లో. వాట్ డస్ ఇట్ మీన్? రేపు పొద్దున నీకు ఇచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి, అంతే తప్ప ఇన్ని గ్రామ్స్ తీసుకెళ్ళి ఇన్ని గ్రామ్స్లో కరిగించాను అని ఎక్కడా చెప్పడు. ఎలా చెప్తున్నాడు? ప్రపోర్షన్స్లో చెప్తున్నాడు. అవునా? నా దీని నుంచి నువ్వే తీయగలగాలి. ఎలా తెస్తున్నావు చూడు. ఇందులో 10% అంటే ఇట్ డైరెక్ట్లీ ఇండికేట్స్ ద వెయిట్ ఆఫ్ ద సొల్యూట్. రిమైనింగ్ ఎవరవుతారు? సాల్వెంట్. అంటే ఇది ఎలా ఫామ్ అయిందని 10 grams ఆఫ్ NaCl సాల్ట్ అని తీసుకెళ్ళి ఇన్ 90 ml ఆఫ్ వాటర్లో కరిగించావు అని. సో దట్ ఓవరాల్ సొల్యూషన్ ఎంత అవుతుంది? 100 grams అవుతుంది. క్లారిటీ వచ్చిందా? దీన్నే నేను 10% NaCl సొల్యూషన్ బై వాల్యూమ్ అన్న, వెయిట్ బై వాల్యూమ్. అంటే దాని మీనింగ్ ఏంటి? 10 grams ఆఫ్ NaCl ఇన్ సఫిషియంట్ వాల్యూమ్. జాగ్రత్తగా తీసుకోవాలి, ఇది జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే ఇక్కడ ఏమైంది? సాల్వెంట్ యొక్క వాల్యూమ్ మెన్షన్ అవ్వాల, కానీ ఓవరాల్గా నువ్వు తయారు చేసే సొల్యూషన్ మాత్రం ఇట్ షుడ్ బి ఎంత ఉండాలి? 100 ml అయి ఉండాలి. అర్థమైందా? ఎందుకంటే నేను ఇక్కడ ఒకటి వెయిట్ గ్రామ్స్లో ఉంటే రెండోది దేంట్లో ఉంది? వాల్యూమ్స్లో ఉంది. అవునా? నా ఇక్కడ కరిగేటప్పుడు ఈ 10 grams 80 mlలో కరిగిద్దా 90 mlలో కరిగిద్దా నాకు తెలియదు. ఇట్ మే బి 99 mlలో కూడా కరగవచ్చు. కరిగి ఎంత ఫామ్ అవ్వచ్చు? 100 ml తయారవచ్చు. అవునా? 9th క్లాస్లో చదువుకున్నారు, గుర్తుందా? సర్టెన్ వాటర్ తీసుకొని దానిలోకి తీసుకెళ్ళి సాల్ట్ పోసారనుకోండి, సాల్ట్ కరగనంత వరకు వాల్యూమ్ రైజ్ అయింది గ్లాస్లో. నువ్వు దాన్ని స్టిర్ చేస్తూ ఉంటావు. ఎప్పుడైతే ఈ సాల్ట్ మొత్తం దానిలో కరిగిపోయిందో మళ్ళీ వాల్యూమ్ ఇనీషియల్ స్టేజ్కి వచ్చేస్తుంది. అంటే కరిగిపోతే వాల్యూమ్ రైజ్ అయిందా? అంతే ఉందా? అంతే ఉంటుంది. అర్థమైందా? కాబట్టి ఇక్కడ ఏమని చెప్పాను? దేర్ షుడ్ బి సఫిషియంట్ ఉండాలి అన్నా. అర్థమైందా? నెక్స్ట్ ఇది వాల్యూమ్ బై వాల్యూమ్ అన్నా. దట్ ఈస్ 10% NaCl సొల్యూషన్ వాల్యూమ్ బై వాల్యూమ్. మళ్ళీ ఇక్కడ క్లారిటీ వస్తుంది. దట్ ఈస్ 10 ml తీసుకెళ్ళి దేంట్లో కరిగించాలి? 90 mlలో కరగాలి. సో దట్ ఓవరాల్ సొల్యూషన్ నాకు 100 ml అవ్వాలి. క్లారిటీ వచ్చిందా? నౌ రేపొద్దున నీకు ప్రాబ్లం ఇచ్చాడు, మొలారిటీనో నార్మాలిటీనో ఫైండ్ అవుట్ చేయమని. ఎలా చెప్పాడయ్యా అంటే వెయిట్ బై వాల్యూమ్ పర్సంటేజ్ 10% NaCl అన్నాడు. ఓకేనా? మొలారిటీ ఫార్ములా వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్ చేసేటప్పుడు నువ్వు అక్కడ వెయిట్ తీసుకోవాలి. ఎంత తీసుకుంటావు? వాడు ఎంత పర్సంటేజ్ చెప్పాడో చూడు. కరస్పాండింగ్ పర్సంటేజ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? డైరెక్ట్లీ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని చెప్తుంది. క్లారిటీ వచ్చిందా? సో నువ్వు ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు మొలారిటీ నార్మాలిటీలో ఏదో ఫస్ట్ పద్ధతుల్లో కానీ సెకండ్ పద్ధతుల్లో కానీ ఎక్స్ప్రెస్ చేస్తాడు. ఈ కాన్సన్ట్రేషన్లో ఎక్స్ప్రెస్ చేయడం చాలా తక్కువ. కాబట్టి దీనిలో కంటే ఫస్ట్ రెండింటిలో నీకు ప్రాబ్లమ్స్ రిపీటెడ్లీ వస్తూ ఉంటాయి. అర్థమైందా? క్లియరా? నేనేం చెప్పాను? కాన్సన్ట్రేషన్ చెప్పలా, జస్ట్ చెప్పింది ఏంటి? ప్రపోర్షన్స్. ఏది ఎంత తీసుకున్నావు, ఎంత తీసుకున్న దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేసావు, ఇన్ టర్మ్స్ ఆఫ్ వెయిట్స్లో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాల్యూమ్స్లో కానీ. క్లారిటీ వచ్చిందా? నౌ 20% NaCl వెయిట్ బై వెయిట్, వెయిట్ బై వాల్యూమ్. వాడు పక్కన బ్రాకెట్లో రాస్తాడు. ఓకేనా? నీకు జస్ట్ 10% NaCl సొల్యూషన్ అన్నాను అనుకో, ఆ బ్రాకెట్లో రాయలేదనుకో నీకు కన్ఫ్యూజన్ కదా. వెయిట్ బై వెయిట్ చెప్పాలా, వెయిట్ బై వాల్యూమ్ చెప్పాలా? రెండు పాసిబిలిటీస్ ఉన్నాయి కదా. కాబట్టి వాడు ఏం చేస్తాడు? పక్కన రాస్తాడు వెయిట్ బై వెయిట్ అని. ఓకేనా? అప్పుడు మనం దీనిలోకి వస్తుందా దీనిలోకి వస్తుందా సెలెక్ట్ చేసుకోవాలి. క్లారిటీ వచ్చిందా? 20% ఇన్ 80 grams. ఓవరాల్గా మనకి 100 grams రావాలి. అర్థమైందా? ఓవరాల్గా ఎంత రావాలి? 100 grams. నౌ ఇవి తెలిసిపోయింది ప్రపోర్షన్స్. ఇప్పుడు నేనేం చెప్పాలి? కాన్సన్ట్రేషన్ని చెప్పాలి. కాన్సన్ట్రేషన్ని చెప్పడానికి ఎన్ని పద్ధతులు అయ్యా అంటే, ఒకటి మొలారిటీలో చెప్పచ్చు, రెండోది నార్మాలిటీలో చెప్పచ్చు, మూడోది మోల్ ఫ్రాక్షన్లో చెప్పచ్చు, నాలుగోది
మొలాలిటీ. ఫస్ట్ ఇది లాస్ట్ ఇది సిమిలర్గా కనబడితే ఇది రిటీ అయితే ఇది లిటీ. ఓకేనా? ఫస్ట్ దాన్ని రిప్రజెంట్ చేసేటప్పుడు క్యాపిటల్ ఎన్తోను దీన్ని స్మాల్ ఎన్తోను దీన్ని ఎక్స్తోను ఇండికేట్ చేస్తారు. అండ్ ఈ కాన్సెప్ట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రేపు ప్రాక్టికల్ ఎగ్జామ్స్ దానికి ఎక్స్టర్నల్ వెళ్ళేటప్పుడు వైవా అడగడానికి బయట నుంచి లెక్చరర్స్ వస్తారు, అవునా? వాళ్ళు అడిగే క్వశ్చన్స్ వీటి మీదే అడుగుతారు. క్లారిటీ వచ్చిందా? నో 1 by 1 వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ రాసుకో అయిపోయిందా? నో దీనిలో 1 by 1 చూడండి. సో ఫస్ట్ ఎవరు? మొలారిటీ. ఓకేనా? సో మొలారిటీ అంటే సింపుల్గా ఏం లేదు, నీకు 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఇచ్చారు. సాల్వెంట్ కాదు, ఇట్ ఈస్ సొల్యూషన్. అంటే ఏమైంది? సొల్యూషన్ సాల్వెంట్ని కలిపేశారు, సొల్యూషన్ తయారైపోయింది. ఆ సొల్యూషన్ ఎంత తయారైంది? 1 లీటర్ సొల్యూషన్. దీంట్లో ఎన్ని నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఉందో దాన్నే దాని యొక్క మొలారిటీ అంటారు సింపుల్ లాంగ్వేజ్లో. అర్థమైందా? సింపుల్గా ఏం చెప్పాను, ఒక పెద్ద హాల్ ఉంది, సర్టెన్ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ వచ్చారు, హాల్ యొక్క వాల్యూమ్ ఫిక్స్డ్గా ఉంది. అయితే నేనేం అడిగాను, దానిలో ఎంతమంది ఆడియన్స్ వచ్చారు అన్నా. ఓకేనా? అంటే ఏమైంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద హాల్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆ నెంబర్ ఆఫ్ ఆడియన్స్ బదులు ఎవరు వచ్చారు? సొల్యూట్ మాలిక్యూల్స్ వచ్చారు. ఓకేనా? హాల్ ప్లేస్లో ఎవరు ఉంది? ఇక్కడ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్ ఉంది. సో దీని నుంచే మీకు ఫార్ములా జనరేట్ అవుతుంది. మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ మోల్స్ డివైడెడ్ బై వాల్యూమ్ ఆఫ్ ద సొల్యూషన్. దేనిలో ఎక్స్ప్రెస్ చేసావు? లీటర్స్లో. అయిపోయింది, అదే మొలారిటీ. క్లియరా? కాకపోతే మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు నెంబర్ ఆఫ్ మోల్స్ డైరెక్ట్లీ ఇవ్వడు, నెంబర్ ఆఫ్ మోల్స్ మనం కనుక్కోవాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటి? N ఈజ్ ఈక్వల్ టు వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ మోల్స్ వస్తుంది. ఓకేనా? అండ్ ప్రాబ్లంలో నీకు వాల్యూమ్ లీటర్స్లో ఇవ్వడు, దేంట్లో ఇస్తాడు? ఎంఎల్స్లో ఇస్తాడు. లీటర్ని ఎంఎల్స్లోకి మార్చాలంటే 1000తో డివిజన్ చేయాలిగా. కాబట్టి అప్పుడు ఈ ఫార్ములా ఎలా మారుతుంది? నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ ఆ 1000 పైకి వెళ్ళిపోతే 1000 డివైడెడ్ బై వాల్యూమ్ ఇన్ ద ఎంఎల్. దీన్నే ఫార్ములా ఫర్ ద మొలారిటీ అంటారు. therefore మొలారిటీ ఫార్ములా ఏంటి? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై వాల్యూమ్, ప్రొవైడెడ్ వాల్యూమ్ షుడ్ బి ఇన్ ద ఎంఎల్. మిల్లీ లీటర్స్లో ఉండాలి. ఒకవేళ ఇవ్వకపోతే కన్వర్ట్ చేసి సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకేనా? నౌ ఇప్పుడు ఇందాక ఇచ్చిన ప్రపోర్షన్స్ని ప్రాబ్లమ్స్లో ఎలా వాడతావు? సపోజ్ నేను నీకు ఏమి ఇచ్చా, 10% NaCl solution in 250 ml ఆఫ్ ద సొల్యూషన్ ఫామ్ చేయడానికి అని అడిగాను. అయితే దాని యొక్క మొలారిటీ ఎంతయ్యా అన్న. క్లియరా? ఎలా ఫైండ్ అవుట్ చేస్తావు? మొలారిటీ ఈజ్ ఈక్వల్ టు వెయిట్. ఎంత రాయాలి? వెయిట్ 10% అంటే ఎంత? 10 grams. కరెక్టేనా? డౌట్ అడగాలి మీరు, ఇక్కడ నన్ను అడగట్లా. మీరు ఇక్కడ ఏం అడగాలి? సార్ 10% అన్నారు, ఇది వెయిట్ బై వెయిటా వెయిట్ బై వాల్యూమ్ అని అడగాలి కదా, అవునా? సో ఏమిచ్చా? వెయిట్ బై వాల్యూమ్, అవునా? సో వెయిట్ బై వాల్యూమ్ అంటే 10 grams తీసుకెళ్ళి సఫిషియంట్ వాల్యూమ్లో కలిపావు. ఎంత తయారు చేసావు? 250 ml NaCl సొల్యూషన్ని ఫామ్ చేసావు. కరెక్టేనా? therefore వెయిట్ 10 grams. NaCl యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? సోడియం 23, క్లోరిన్ 35.5. ఈ స్టాండర్డ్ వాల్యూస్ తెలిసి ఉండాలి. నా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.582 దిస్ వన్, దట్ ఈస్ 58.5 వచ్చేసిందా? ఇంటూ 1000 డివైడెడ్ బై ఎంత ఫామ్ చేస్తున్నావు? 250 ml ఆఫ్ ద సొల్యూషన్ ఫామ్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేసుకుంటే మొలారిటీ వచ్చేస్తుందా? మీరు ఇక్కడ ఏం అడగాలి? సార్ 10% అన్నారు, ఇది వెయిట్ బై వెయిటా వెయిట్ బై వాల్యూమ్ అని అడగాలి కదా, అవునా? సో ఏమిచ్చా? వెయిట్ బై వాల్యూమ్, అవునా? సో వెయిట్ బై వాల్యూమ్ అంటే 10 grams తీసుకెళ్ళి సఫిషియంట్ వాల్యూమ్లో కలిపావు. ఎంత తయారు చేసావు? 250 ml NaCl సొల్యూషన్ని ఫామ్ చేసావు. కరెక్టేనా? therefore వెయిట్ 10 grams. NaCl యొక్క మాలిక్యులర్ వెయిట్ ఎంత? సోడియం
23, క్లోరిన్ 35.5. ఈ స్టాండర్డ్ వాల్యూస్ తెలిసి ఉండాలి. నా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 0.5 8 this one, that is 58.5 వచ్చేసిందా? ఇంటూ 1000 డివైడెడ్ బై ఎంత ఫామ్ చేస్తున్నావు? 250 ml ఆఫ్ ద సొల్యూషన్ ఫామ్ చేస్తున్నాం. క్యాన్సిల్ చేసుకుంటే మొలారిటీ వచ్చేస్తుందా? సబ్స్టిట్యూషన్ ఎలా చేయాలో అర్థమైందా? సో ఇలా నీకు ఇచ్చిన సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ని ఇన్ టర్మ్స్ ఆఫ్ మొలారిటీ ఫైండ్ అవుట్ చేయొచ్చు. మొలారిటీ అర్థమైనట్టేనా? సో ఫస్ట్ ఇది హెడ్డింగ్ పెట్టి దాని డెఫినేషన్ రాసుకోండి. మొలారిటీ, నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter of the solution, represented by capital M and expressed as the formula. Example problem రాసుకోండి. ఇదే సఫిషియంట్ వాల్యూమ్ కదా. సఫిషియంట్ అంటే ఏంటి? చాలా తీసుకున్నాం, అవునా? వాల్యూమ్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తానే ఉన్నావు. ఎప్పుడు దాకా యాడ్ చేసావు? టిల్ ఇట్ బికమ్స్ సఫిషియంట్. ఎంత దాకా? దానికి మార్క్ ఉంటుంది కదా. ఈ కంటైనర్స్ ఉంటాయి కదా, కంటైనర్లో మార్క్ ఉంటుంది. ఇక్కడ దాకా ఉంటే 250, ఇక్కడ దాకా అయితే 500 వెళ్ళి మనం ఎక్కడ దాకా యాడ్ చేయాలి? 250 అయిపోయిందా? నెక్స్ట్ చూడండి, నార్మాలిటీ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ ఎన్. ఓకేనా? చిన్న మార్పు అంతే. ఇక్కడ ఏం చేసాం? నెంబర్ ఆఫ్ మోల్స్ అని చెప్పాను, కరెక్టేనా? సేమ్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్లోనే నెంబర్ ఆఫ్ మోల్స్లో కాకుండా కాన్సన్ట్రేషన్ని వేరే పద్ధతిలో చెప్పారు. ఎలా? నెంబర్ ఆఫ్ గ్రామ్స్ ఈక్వైవలెన్స్. ఓకేనా? ఇప్పుడు డెఫినేషన్ ఏం మారి చూడు. ఏమని చెప్తాం ఇక్కడ? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వైవలెన్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 లీటర్ ఆఫ్ ద సొల్యూషన్. ఇమీడియట్లీ నీకు డౌట్ రావాలి, సార్ నెంబర్ ఆఫ్ మోల్స్కి నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వైవలెన్స్కి తేడా ఏంటి అని. ఓకేనా? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేసే దాన్ని ఏమన్నావు? నెంబర్ ఆఫ్ మోల్స్ అన్నావు, అవునా? మనం ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు మాలిక్యులర్ వెయిట్తో పాటు ఇంకోటి ఉంటుంది, దాన్ని ఏమంటారు? ఈక్వివలెంట్ వెయిట్ అంటారు, తెలుసా? ఓకేనా? సో ఇక్కడ వెయిట్ ఆఫ్ ద సొల్యూట్ని దాని యొక్క ఈక్వివలెంట్ వెయిట్తో డివైడ్ చేసామనుకో, మోల్స్ కాస్త ఎలా మారిపోద్ది? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెన్స్. ఓకేనా? సో ఏం మారింది ఇప్పుడు ఫార్ములాలో? నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఇది సేమ్ ఉంటుంది, రిప్రజెంటేషన్ మారింది, దీన్నే ఎన్ అంటాం. సో ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మాలిక్యులర్ వెయిట్ ఏం రాయాలి నువ్వు? ఈక్వివలెంట్ వెయిట్. ఓకేనా? ఇమీడియట్లీ టక్కమని చెప్పి డౌట్ ఏంటిది? సార్ మాలిక్యులర్ వెయిట్ ఈక్వివలెంట్ వెయిట్ ఎలా కనుక్కుంటారు అని. నా చూడండి, ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు సింపుల్ ఫార్ములా మాలిక్యులర్ వెయిట్ డివైడెడ్ బై దాని యొక్క వ్యాలెన్సీ, లేదా దాన్ని ఇంకో పేరుతో పిలిస్తే ఛార్జ్ అంటారు. ఓకేనా? NaCl కింద అక్కడ మాలిక్యులర్ వెయిట్ కనుక్కున్నాం, ఎంత వచ్చింది? 58.5 డివైడెడ్ బై NaCl మీద ఉండే ఛార్జ్ ఎంత? ఎదురు క్యాటయానో ఆర్ యానయానో తీసుకో, 1 డివైడెడ్ బై 1 ఎంత వచ్చింది? సేమ్ వాల్యూ కదా. అంటే ఫర్ NaCl మాలిక్యులర్ వెయిట్ ఈక్వివలెంట్ వెయిట్ సేమ్. అర్థమైందా? అలా కాకుండా ఇంకో సాల్ట్ తీసుకో. ఎవరిని తీసుకుంటావు? MgCl2 తీసుకో, నీకు తేడా తెలుస్తుంది. ఓకేనా? మెగ్నీషియం అటామిక్ నెంబర్ ఎంత? 12, అవునా? మాలిక్యులర్ వెయిట్ 24. క్లోరిన్ గారు ఎంత ఆల్రెడీ రాశారు? 35.5. 0.5 రెండింటిని యాడ్ చేసుకుంటే 9, 59.5 వచ్చింది, అవునా? నో దీని యొక్క ఈక్వివలెంట్ వెయిట్ ఈజ్ ఈక్వల్ టు మాలిక్యులర్ వెయిట్ బై వ్యాలెన్సీ రాశావు, దట్ ఈస్ 59.5 డివైడెడ్ బై ఛార్జ్ 1. ఇక్కడ ఏమైంది? మెగ్నీషియం, కాబట్టి మెగ్నీషియం క్లోరైడ్ ఫార్ములా ఏంటి? MgCl2. కాబట్టి దీని వ్యాలెన్సీ ఎంత? 2. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? డివైడెడ్ బై 2 చేయాలి. అంటే వీటికైతే ఛార్జ్ 1 కంటే ఎక్కువ ఉంటుందో వాటి మాలిక్యులర్ వెయిట్ ఈక్వివలెంట్ వెయిట్ మారుతూ ఉంది. అదే ఛార్జ్ 1 ఉంటే 2 సమానం. రెండోది, దీని రిప్రజెంటేషన్ రాసేటప్పుడు ఏం చేయాలి? దానికి M అని రాస్తే దీనికి N అని రాయాలి. క్లియరా?
వ్యాలెన్సీ అదే దాని వ్యాలెన్సీ, ఛార్జే వ్యాలెన్సీ కదా. ఇప్పుడు మెగ్నీషియం ఉంది, వ్యాలెన్సీ ఎలా డిఫైన్ చేసావు అక్కడ, దాని యొక్క కంబైనింగ్ కెపాసిటీ. ఒక మెగ్నీషియం క్లోరైడ్స్తో ఎన్ని క్లోరైడ్స్తో కంబైన్ అవ్వగలదు? 2, బికాజ్ దానిపైన 2+ ఛార్జ్ ఉంది. దాన్ని న్యూట్రల్ చేసుకోవాలంటే ఎన్ని కావాలి? అర్థమైందా? నార్మాలిటీ డెఫినేషన్ రాసుకోండి. నెంబర్ ఆఫ్ గ్రామ్ ఈక్వివలెంట్స్ ఆఫ్ సొల్యూట్ present in 1 liter of the solution. కరెస్పాండింగ్లీ దాని ఫార్ములా నెంబర్ ఆఫ్ ఈక్వివలెంట్స్ ఎలా రాస్తారో రాసుకోండి. సో నార్మాలిటీ రావాలి అంటే మనకి ఏం రావాలి? ఈక్వివలెంట్ వెయిట్ని ఫైండ్ అవుట్ చేయడం రావాలి. ఈక్వివలెంట్ వెయిట్ కావాలంటే ఏం చేయాలి? మాలిక్యులర్ వెయిట్ అండ్ వ్యాలెన్సీస్ ఎంతో తెలిసి ఉండాలి. క్లియరా? నెక్స్ట్ ఇది కంప్లీట్ చేద్దాం ముందు. దట్ ఈస్ మొలారిటీ రిప్రజెంటెడ్ బై స్మాల్ m. మొలారిటీ అయితే క్యాపిటల్ M రాస్తారు, మొలాలిటీ అయితే స్మాల్ m రాస్తారు. ఓకేనా? నా దీనికి ఫస్ట్లో చెప్పిన మొలారిటీకి రిలేషన్ ఉంటుంది చూడండి. దీంట్లో నెంబర్ ఆఫ్ మోల్స్ అనే కాన్సెప్ట్ సేమ్ ఉంటుంది కాబట్టి నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ అనేది కామన్. ఎవరు మాట్లాడుతున్నారు తెలుసా? ఇందాక ఇక్కడ ఏం రాశాను నేను? 1 లీటర్ రాశా, అవునా? దట్ ఈస్ వాల్యూమ్లో రాశా. దాన్ని ఏం చేస్తావు ఈసారి? వెయిట్లోకి మార్చు, 1 kg అని అయిపోయింది డెఫినిషన్. సో మొలాలిటీ అంటే ఏంటి? నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఇన్ 1 kg ఆఫ్ ద సొల్యూషన్ కాదు ఇక్కడ, ఇట్ ఈస్ ప్యూర్లీ సాల్వెంట్. మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్ 1 kg ఆఫ్ ద సాల్వెంట్, దెన్ కరస్పాండింగ్ కాన్సన్ట్రేషన్ ఏమంటారు? మొలాలిటీ అంటారు. దీనిలో కొత్తగా నేర్చుకోవడానికి ఏం లేదు. సాల్వెంట్ యొక్క వాల్యూమ్ ఇవ్వడు, వెయిట్ ఇస్తాడు. నెంబర్ ఆఫ్ మోల్స్ మళ్ళీ సేమ్ ఫార్ములా, వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ చేసుకుంటే వచ్చేస్తుంది. సబ్స్టిట్యూట్ చేసుకుంటే నీకు సరిపోతుంది. కాబట్టి మొలాలిటీ కనుక్కోవడానికి ఫార్ములా ఏమైంది ఇప్పుడు? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్ ఇంటూ 1000 బై ఇన్స్టెడ్ ఆఫ్ వాల్యూమ్ ఎవరు అక్కడ వచ్చింది? వెయిట్. అండ్ దీన్ని ఇక్కడ 1000తో డివైడ్ చేశాను కాబట్టి దాన్ని కేజీస్ నుంచి గ్రామ్స్లోకి మార్చాను అని. అర్థమైందా? రెండు లిక్విడ్ స్టేట్లోనే ఉంటాయి, కాకపోతే నీకు సొల్యూషన్ యొక్క కాన్సన్ట్రేషన్ వెయిట్ ఉంది చూసావా, దాన్ని ఒకసారి ఏమో వాల్యూమ్లో చెప్తే ఒకసారి దేంట్లో చెప్తున్నాడు? వెయిట్లో చెప్తున్నాడు. ఆ డిఫరెన్స్ వల్ల కొత్త కాన్సెప్ట్ జనరేట్ అయింది. లిక్విడ్ స్టేట్లో ఉండొచ్చు, సాలిడ్లో ఉండొచ్చు, గ్యాస్లో ఉండొచ్చు. డెఫినేషన్ రాసుకోండి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ప్రెసెంట్ ఇన్, ఈ చాప్టర్ దాకా అయితే మాత్రం లిక్విడ్లో వచ్చింది సాల్వెంట్. ఎందుకు మనం మాట్లాడేవన్నీ కూడా S+L కదా కాంబినేషన్. సాలిడ్ ఇన్ లిక్విడ్ ఆర్ డిజాల్వ్డ్ ఇన్ 1 kg ఆఫ్ ద సాల్వెంట్ రిప్రజెంటెడ్ బై స్మాల్ m అండ్ ఫార్ములా రాసుకోండి. నెక్స్ట్ కాన్సెప్ట్ 4th దానికి వెళ్ళేటప్పుడు ఒక పాయింట్ జాగ్రత్తగా వినండి. కాన్సన్ట్రేషన్ని చెప్పడానికి పద్ధతులు ఎన్ని అంటే 3. యాక్చువల్లీ వీటిల్ని లిస్ట్ అవుట్ చేసేటప్పుడు దీనిలోనే రాసేస్తున్నాం, కానీ మోల్ ఫ్రాక్షన్ అనేది కాన్సన్ట్రేషన్ని చెప్పే పద్ధతి అయితే ఏం కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఏ ఫ్రాక్షన్, పేరులోనే ఉంది. జస్ట్ ఏ రేషియో కనుక్కుంటున్నాం అంతే. అర్థమైందా? ఆ రేషియోని బట్టి మనం కాన్సన్ట్రేషన్ ఏం ఎక్స్ప్రెస్ చేయము, జస్ట్ ఏ ప్రపోర్షన్ ఎంతలో ఉందో చెప్పడానికి పనికి వస్తుంది. క్లియరా? నా ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. బైనరీ సొల్యూషన్ ఫామ్ చేసావు, దాంట్లో సొల్యూట్ ఉంది, రెండోది ఎవరు? సాల్వెంట్ ఉంది. కరెక్టేనా? స్మాల్ w గ్రామ్స్ ఆఫ్ సొల్యూట్ని క్యాపిటల్ W గ్రామ్స్ ఆఫ్ సాల్వెంట్లో డిజాల్వ్ చేసావు, సొల్యూషన్ ఫామ్ అయింది. దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ m అనుకో, దీని యొక్క మాలిక్యులర్ వెయిట్ ఏమైంది? క్యాపిటల్ M అనుకో. ఓకేనా? రెండింటికి వెయిట్ మాలిక్యులర్ వెయిట్ తెలుసుగా, అంటే నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కోవచ్చా? దీని ఫార్ములా ఏమైనప్పుడు? వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. దీనికి ఏమైంది? క్యాపిటల్ N అనుకుంటే వెయిట్ బై మాలిక్యులర్ వెయిట్. రెండింటికి నెంబర్ ఆఫ్ మోల్స్ కనుక్కున్నాం. ఓకేనా? నా దీని డెఫినేషన్లో చూడు ఏమని చెప్తున్నాడు? నెంబర్ ఆఫ్ మోల్స్ యొక్క ఫ్రాక్షన్ అంటున్నాడు. ఓకేనా? అంటే ఏంటంటే ఎక్స్ ఆఫ్ స్మాల్ n అని రాశా. అంటే ఎవరి మోల్ ఫ్రాక్షన్ అది? n అంటే ఎవరు? సొల్యూట్ కదా. సో ఇట్ ఈస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్.
రెండోది ఇలా రాసి క్యాపిటల్ N రాశారు. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్, దట్ ఈస్ నథింగ్ బట్ నెంబర్ ఆఫ్ moles of solute divided by total number of moles. ఇదే సింపుల్ ఫార్ములా. అంటే టోటల్లో దాని ప్రపోర్షన్ ఎంతో చెప్పాలి. నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూట్ ఎంత? స్మాల్ n అయినా టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ అంటే ఏమవుతుంది? స్మాల్ n ప్లస్ క్యాపిటల్ N. కరెక్టేనా? దాన్ని మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ అంటారు. ఇది తెలిస్తే రెండో చెప్పచ్చా? క్యాపిటల్ N డివైడెడ్ బై n ప్లస్ క్యాపిటల్ N. కరెక్టేనా? సొల్యూట్ కాబట్టి స్మాల్ n రాస్తే, సాల్వెంట్ కాబట్టి. ఇక్కడ నాకు చిన్న పాయింట్ చెప్పండి. మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్, ఇద్దరిని నేను యాడ్ చేసా. ఎంత వస్తుంది? 1. ఎలా వచ్చామండి? n బై n ప్లస్ క్యాపిటల్ N, క్యాపిటల్ N బై n ప్లస్ క్యాపిటల్ N. కరెక్టేనా? దట్ ఈస్ n ప్లస్ క్యాపిటల్ N బై n ప్లస్ క్యాపిటల్ N. రెండు క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 1. అంటే సమ్ ఆఫ్ ద మోల్ ఫ్రాక్షన్స్ ఆఫ్ సొల్యూట్ అండ్ సాల్వెంట్ ఎప్పుడు కూడా ఎంత అవుతుంది? 1. ఈ లాజిక్ మీకు దేని పనికి వస్తుంది అంటే, మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ సొల్యూట్ సాల్వెంట్ ఇద్దరిని కనుక్కోమని ఒకదాని వాల్యూ నేను చెప్పేశాను అనుకో, నువ్వు అనవసరంగా రెండో దానికి ఇంత పెద్ద ఫార్ములా వాడి చేయాల్సిన అవసరం లేకుండా 1 మైనస్ చేసుకుంటే రెండో దాన్ని చెప్పేయచ్చా? ఫర్ అన్ ఎగ్జాంపుల్, నేను సొల్యూషన్ ఫామ్ చేశానన్నా, NaCl సొల్యూషన్ ఇన్ వాటర్. ఓకేనా? దీంట్లో మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సొల్యూట్ చెప్పేసా, ఇట్ ఈస్ 0.35. నేను నిన్నేం ఫైండ్ అవుట్ చేయమన్నా? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ ద సాల్వెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నా. అంటే వాటర్ది ఎంత అయింది? ఫార్ములా ప్రకారం ఏమవ్వాలి? మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ NaCl ప్లస్ మోల్ ఫ్రాక్షన్ ఆఫ్ వాటర్ రెండు కూడా 1కి ఈక్వల్ అవ్వాలి. కరెక్టేనా? ఎవరిది ఇచ్చేసా? NaCl ఇచ్చేసా. ఎంత? 0.35 ప్లస్ x ఆఫ్ వాటర్ ఈజ్ ఈక్వల్ టు 1 అయితే x ఆఫ్ వాటర్ అటు పక్క వెళ్ళిపోతే ఏమైంది? సబ్ట్రాక్టేగా. 1 మైనస్ 0.35, దట్ ఈస్ నథింగ్ బట్ 0.65. అంటే ఒకటి తెలిస్తే రెండోది కనుక్కోవచ్చా? దానికి ఈ కాన్సెప్ట్ పనికి వస్తుంది. క్లియరా? అండ్ ఇది ఎక్కడ కూడా నేను మొలారిటీ, నార్మాలిటీ ఏమైనా వాడానా? ఏం చెప్పరా. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఏ కాన్సన్ట్రేషన్ టర్మ్, ఇట్ ఈస్ జస్ట్ ఏ ప్రపోర్షన్ టర్మ్ ఓన్లీ. అంటే ఫ్రాక్షన్స్ని చూపించడం అంతే. అర్థమైందా? మోల్ ఫ్రాక్షన్, ద నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ వన్ కాంపోనెంట్ ఆఫ్ ఎ సొల్యూషన్ టు ద టోటల్ నెంబర్ ఆఫ్ మోల్స్ ఆఫ్ సొల్యూషన్ రేషియో ఈజ్ నోన్ యాజ్ మోల్ ఫ్రాక్షన్. దట్ ఈజ్ అని చెప్పి ఏది ఎంత తీసుకున్నారు, ఎలా వచ్చింది ఇన్ టర్మ్స్ ఆఫ్ బాక్స్ ఫామ్లో రాసుకొని దీని నుంచి ఫార్ములా జనరేట్ చేసుకోండి. క్లాస్ 11 అండ్ క్లాస్ 12 దట్ ఈజ్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ యొక్క మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్లాసెస్. దీంతో పాటు 10th క్లాస్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ క్లాసెస్, ఇంజనీరింగ్ వాళ్ళకి మ్యాథమెటిక్స్ M1, M2, ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బేసిక్ ఎలక్ట్రానిక్ క్లాసెస్ కంప్లీట్లీ మన అచ్చ తెలుగులో ఇన్ డెప్త్ కాన్సెప్ట్తో ఎక్స్ప్లెయిన్ చేయాలనే సింగిల్ మోటోతో డెడికేట్ చేయబడిన ఛానల్ కాసిం సార్ అకాడమీ తెలుగు. దీనిలో కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, సో దట్ ఇంకా ఫర్దర్ కంటెంట్ని మీ దగ్గరికి తీసుకురావడానికి మీ లైక్స్ అండ్ షేర్స్ అనేవి మాకు మోటివేషన్గా ఉంటాయి. కంటెంట్ బాగుంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ.